మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు, దైవాశీస్సులు. ఈ వీడియో హైందవ సహోదరులు కూడా గమనించుకోవాలి. హైందవ సహోదరులతో పాటు మరి ముస్లిం సహోదరులు అంత మాత్రమే కాదు, క్రిస్టియన్ సహోదరులు కూడా గమనించుకోవాలని కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మొన్న చెప్పినట్లుగా వీడియోలో, నిన్నగాక మొన్న చెప్పిన వీడియోలో మరి ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ అని ఒకడు ఉన్నాడు కదా, వాడు వీడియోలో మన కూడా ఒకటి చూశానండి. వాడు క్రిస్టియానిటీ వల్ల దేశానికి ఒరిగినటువంటి ప్రయోజనం ఏముంది? ఏం లేదు, అంత శూన్యమే. దానివల్ల ఇంకా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది అని వాడు ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు హిందువుల సంఖ్య తగ్గిపోతే క్రిస్టియానిటీ వల్ల దేశానికి వచ్చేటటువంటి ఉపయోగం లేదని వాళ్ళ అర్థం. అంటే క్రిస్టియానిటీ ఏదో వాళ్ళని ఏదో చేస్తుందని చెప్పేసి వాళ్ళ అర్థం. ఈ మేధావికి అర్థం కాని సంగతి ఏంటంటే, హిందుత్వంలో నుంచి క్రిస్టియానిటీలోనికి వస్తున్నారంటే మతం మార్చుకోలేదు, మనసు మార్చుకున్నారు. ఇన్నాళ్ళు మేము పూజించేటువంటి ఆ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవత్వం లేదని గుర్తించి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. తప్పే ఉంది, మనసు మార్చుకున్నారు. అసలు ఈ క్రిస్టియానిటీలో ఏముంది, హిందుత్వంలో ఏముంది, ముసల్మాన్లో ఏముంది? ఏం లేదు. ఇవన్నీ మనిషి పెట్టుకున్నాడు రాజ్యాంగం ప్రకారంగా. మీరు ముస్లిమ్స్, మీరు క్రైస్తవులు, మీరు హిందువులు అని. ఈ కొంతమంది మనువాద పుస్తకాలు చదివి కొంతమంది మతోన్మాదులు మతాన్ని మధ్యకెక్కించుకొని, కులాన్ని కడుపులో పెట్టుకొని, క్రైస్తవ్యం మీద ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియోలో వాళ్ళు యూట్యూబ్లో విషయం వెళ్ళగక్కుతానే ఉన్నారు. ఇది మీరు సదరు హైందవ నా ప్రియమైన సహోదరులు మీరు గమనించుకోవాలి. అందరూ కాదు, కొంతమంది ఎందుకు ఈ మతోన్మాదుల్ని అసలు సిసలైన ఒరిజినల్ హైందవ సహోదరులు ఖండిస్తున్నారండి. నేను దాని విషయంలో వారికి నేను చాలా రుణపడి ఉండాలి. వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అయితే ఇతను అన్నట్టు, ఈ సిహెచ్ ఆనంద్ అన్నట్టు, అసలు క్రిస్టియానిటీ వల్ల ఏం జరగలేదా? ఇప్పుడు వినరా నువ్వు? అదే మతాన్ని మదికెక్కించుకొని కొట్టుకుంటున్నారే సిహెచ్ ఆనంద్కి, ఇప్పుడు నువ్వు వినరా నువ్వు? క్రిస్టియానిటీ వల్ల దేశానికి చాలా జరిగింది. సతీ సహగమనాలు ఆగిపోయినాయి, బాల్య వివాహాలు ఆగిపోయినాయి, వరకట్నాలు ఆగిపోయినాయి. ఒకప్పుడు రెండు వర్గాల వల్లనే కొన్ని వర్గాల వాళ్ళు ఊరి పక్కన ఉంచేవాడు, ఊరి చివరి నుంచేవాడు. మీరు ఊళ్ళోకి రావడానికి వీలేదు, మీరు అంటరానితనం వాళ్ళు అని చెప్పేసి. అలాంటి వారికి ఇప్పుడు బైబిల్ చదివిన దగ్గర నుంచి క్రైస్తవంలోనికి వాళ్ళు వెళ్ళిన నాటి నుంచి నేటి వరకు కూడా వారికి విలువ అనేది ఒకటి వచ్చింది. అర్థమవుతుందా? చాలా చాలా జరిగినాయి. మరి హాస్పిటల్ కట్టబడ్డాయి, మరి అనాథలని చేరదీయడం జరిగింది, పాఠశాలలు కట్టడం జరిగింది, నరహంతకులు మారడం జరిగింది, విగ్రహారాధికులు మారడం జరిగింది, మరి వ్యభిచారం చేసేవాళ్ళు మారడం జరిగింది. కుటుంబాల్లో ఒకప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం లేదు, కొడుకు తల్లిదండ్రుల మధ్య, కూతుల మధ్య సమాధానం లేదు. ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళు సమాధానం పడడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకుందామని అనుకున్న వాళ్ళు మారు మనసు పొంది బాప్తీసం పొందడం జరిగింది. ఇంకేం కావాలరా నీకు? ఏం జరగాలి నీకు క్రిస్టియానిటీ వల్ల మేలు? ఈరోజు శూద్రుడు అనబడిన వాళ్ళకి సమాజంలో గౌరవం వస్తుంది. వాళ్ళను కూడా ఒక మనిషిగా గుర్తించారంటే కారణం ఎవరు? మనువాద గ్రంథాలా, బైబిల్ గ్రంథమా? చెప్పాలి నాకు నువ్వు. అది సుంఠా నువ్వే చెప్పాలి నాకు. పిచ్చి పిచ్చి వేషాలేస్తా, క్రిస్టియానిటీ వల్ల ఏం జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదని చెప్పేసి నాలుగుంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, నేను మొన్న చెప్పాను, నా దేవుడు ఉగ్రతకు నువ్వు గురైతే మాత్రం నాలుగు కోస్తాడు. నేను చెప్తున్నా, నాలుగు కోస్తాడో పూర్తిగా నిన్నే తీసుకుంటాడో మేము చెప్పలేము. ఏదో ఒక ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందాన్ని పెట్టుకున్నంత మాత్రాన నేను ఎవడు నమ్మేవాడు లేడు. నీకు ఒత్తాస పలికే వాళ్ళు ఉంటారేమో కానీ ఒరిజినల్ హిందువులు, ఒరిజినల్ క్రైస్తవులు ఎవడో కూడా నీ వీడియోలు యాక్సెప్ట్ చేయరు. వీడియో కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది క్రైస్తవం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కువ శాతం మంది వాహనాలను కానీ, మెడిసిన్స్ కానీ, ఏమండి ఈ బట్టలు కానీ, క్లాతులు కానీ, ప్యాంట్లు కానీ, ఇవన్నీ కనిపెట్టింది ఎవరు చెప్పండి మీరు? ఎక్కువ శాతం మంది. అంటే హైందవుల్లో మేధావులు కనిపెట్టలేరా వాళ్ళు అంటే కనిపెట్టారు. వాళ్ళు తక్కువ శాతం మంది, ఎక్కువ శాతం మంది క్రైస్తవులు కనిపెట్టారు.
మరి క్రైస్తవులు కనిపెట్టి నువ్వు వాడుతున్నావు కదా, అరే బఫూన్ మొహోడా నువ్వు వాడుతున్నావుగా, మరి అలాంటప్పుడు వాడు మాకు పిచ్చి పిచ్చి వేషాలే మాకు. నేను చెప్పింది కొన్నే మీకు, ఏమండి నేను చెప్పింది కొన్నే. చాలా చాలా మూఢాచారాల నుంచి బయటకు వస్తున్నారు చాలామంది హైందవులు, మత విశ్వాసం నుంచి బయటకు వస్తున్నారు చాలామంది హైందవులు. ఏం తెలుసురా నీకు? ఎదవలకి ఎదవలా ఉన్నాడు వీడు ఈ ఆనందగాడు. కాబట్టి ఆలోచన చేయండి. క్రిస్టియానిటీ వల్ల చాలా మేలు జరిగింది. ఇప్పుడేదో మతంలో ఉన్న వాళ్ళు మా హైందవులు మారుతున్నారని చెప్పేసి మతాన్ని ఆలోచన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు మారుతున్నారా? బ్రాహ్మణులు మారుతున్నారు, చౌదరులు మారుతున్నారు, రెడ్లు మారుతున్నారు, మరి కమ్మోళ్ళు మారుతున్నారు, నాయుళ్ళు మారుతున్నారు, ఏమండి రాజులు ముత్తరాజులు అనబడిన వాళ్ళు మారుతున్నారు, ఎంతోమంది మారుతున్నారు కులానికి అతీతంగా. ఎందుకు మారుతున్నారు ఆలోచన చేయాలి. కానీ ఎవడు బలవంతంగా డబ్బులు ఇచ్చి మారుస్తారు? వాళ్ళకే వాళ్ళు మారుతున్నారు. నీకు అవసరం చేత కాకపోతే నువ్వెందుకు మారుతున్నారు అడుగు, నీకు వాళ్ళు చెబుతారు కారణం. అంతేగాని మాకేదో అయిపోతుంది, మా భారతదేశానికి ఏదో అయిపోతుంది, మా హైందవులకి ఏదో అయిపోతుందని చెప్పేసి నువ్వు క్రిస్టియానిటీని తప్పు పట్టేలా మాట్లాడితే నష్టపోయేది నీవే. ఇప్పుడు చూడకపోవచ్చు నువ్వు ఆ నష్టం, భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వు ఆ నష్టం చూస్తావు. కాబట్టి హృదయపూర్వకంగా నేను మీ అందరి నా హైందవ సహోదరులు చెప్తున్నాను, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు. దయచేసి క్రిస్టియానిటీ వల్ల ఎంత మేలు జరిగిందో పొందుకున్న వాళ్ళకి తెలుసండి, ఎలాంటి మతోన్మాదులకు అర్థం కాదు. కాబట్టి వీడి మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. వీడే కదా ఇంకా చాలామంది ఉన్నారు, వారందరి కొరకు మీరు ప్రార్థన చేసి మీరు కూడా అనేక మంది యేసు ప్రభువుని తెలుసుకొని మీ జీవితాలు మార్చుకొని పరలోకానికి మీరు కూడా చేరగలరని హృదయపూర్వకంగా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మీ అందరి హృదయపూర్వక వందనాలు.